కొట్టుకో నేను వదలను. నువ్వు కొట్టినా తిట్టినా ఇచ్చినా ఏమైనా చేసినా నాకు నువ్వు కావాలి. సో అట్లా ఎప్పుడైతే మనం ఉంటామో భగవంతుడు కూడా సరే సరే నేనంటే కూడా ఇష్టం ఉంది అని చెప్పి భగవంతుడు చూస్తాడు. సో అందుకని చెప్తాను, భగవంతుడికి ఎప్పుడు కానీ అది ఉండదు. మంచిగా ఐరన్ బాగా చేసుకున్నాడా ఆ రోజు మంచిగా కొట్టేస్తాడు, ఏదో పాట కూడా వేసుకుంటాడు, పోతుంది ఇది పక్కన పెడతాడు. అట్లాంటి భగవంతుడు తెలియదు. భగవంతుడు కావాల్సిందే ఆ లవ్ అనేది లోపల నా పక్కన ఉందా లేదు. ఒకసారి ఏమంటే గురువారు భగవంతుడు ఒకరిని రక్షించాలనుకుంటే ఎట్లా రక్షిస్తాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. సడన్గా హాస్పిటల్ ఏదో నొప్పి వస్తే హాస్పిటల్ పోతారు. నీకు ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయిందంటే 40 లక్షలు తెస్తే ఆపరేషన్ చేస్తే అలాంటి నీ కాలు పెట్టేస్తాను. మనకు అర్థం కాదు. ఇప్పుడు 40 లక్షలు ఎట్లా అరేంజ్ చేసేది. కానీ భగవంతుని పట్టుకుంటే ఏమన్నా చేయలేదు. ఏమన్నా భగవంతుడు చేయలేదు. ఆ నమ్మకం అనేది భగవంతుడి మీద గట్టిగా ఉండాలి. గురువారు పక్కన కొద్దిగా దూరంలో అడవి. ఆ అడవిలో ఇది అడవి మనుషులు ఉంటారు. వాళ్ళు ఏం పోయి చేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అడవిలో పడిన రకరకాల ఫ్రూట్స్, అట్లాంటి తేనె, అడవి తేనె ఇట్లాంటివంతా అడవిలో నుంచి పట్టుకొని వచ్చి చిన్న టౌన్లో అమ్మి డబ్బు సంపాదిస్తాను. అట్లా ఒక పర్సన్ ఉన్నాడు. నేను భక్తులు కూడా కాదు, ఒక పర్సన్. కానీ చీటింగ్ చేసే మెంటాలిటీ లేదండి. ఆ పర్సన్ ఇది అడవిలో పండే రకరకాల మూలికలు అవంతా తీసుకొని వచ్చి ఇక్కడ టౌన్లో అమ్ముతా డబ్బు సంపాదించుకొని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతాం. సో ఈయనకు ఒక పువ్వు ఉంటుంది. కేరళలో నీకు అది బాగా కనపడుతుంది. కురులు దొడ్డి అంటారు. ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. ఎల్లో కలర్లో ఉంటుంది, కొద్దిగా ఇంత పొడుగ్గా ఉంటాయి. కేరళలో ఎక్కువ 6 నెలలు ఆ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఆ చెట్లు మామూలు పల్లెటూరులంతా కేరళలో ఉంటాయి. దాంతో ఎక్కువ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ చేస్తారు. చాలా పవర్ఫుల్ చెట్టు. ఈయన ఆ కొండ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఆ చెట్టు కనబడితే అది ఎందుకంటే దాంట్లో చిన్న చెట్టు ఇప్పుడు కరివేపాకు చెట్టు ఉంటుంది. దాన్ని పెద్దగా పైకి కింద ఆ చెట్టు కొద్దిగా అట్లా తీసుకొని అంత దారంతో కట్టేసి ఆ కట్ట కూడా ఏదైతే పురుగు దొరికి అంటారో ఆ మూలలు కూడా అట్లా వచ్చినప్పుడు ఎక్కడైనా హాస్పిటల్ ఇలాంటి ఉంటే ఆయుర్వేదిక్ అక్కడ 10 రూపాయలు ఇచ్చి దాన్ని అమ్మేవారు. ఇట్లా జరుగుతాను. ఒకసారి ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు ఇంట్లో ఈయన ఇంటి ఊళ్ళో పక్కన ఉండేవాళ్ళు లేదు. ఒక వారం తర్వాత వచ్చింది. ఎక్కడికి పోయినా